వైమానిక దాడికి పాల్పడింది. ఏకంగా పదుల సంఖ్యలో డ్రోన్లను, పదుల సంఖ్యలో మిసైల్స్ను ప్రయోగించింది. ఈ మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఉక్రెయిన్ ఒక డ్రోన్ను ప్రయోగించింది. ఆ డ్రోన్ను మార్గమధ్యంలోనే కూల్చేశాం. అది పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్కి చేరువుగా వచ్చే సమయంలోనే మేము పేల్చేశామని రష్యా చెబుతోంది. దానికి ప్రతీకారంగా ఉక్రెయిన్పై ఏకంగా 69 క్షిపణులను ప్రయోగించింది. 298 డ్రోన్లను ప్రయోగించింది రష్యా. ఉక్రెయిన్లోని కీవ్ పట్టణం అంతా కూడా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. ఒక్కసారి రష్యా వైపు నుంచి ఉక్రెయిన్ వైపు ఆ మిసైల్ దాడి ఏ విధంగా జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భవనాలపై కూడా ఈ మిసైల్స్ డ్రోన్లు పడడంతో మొత్తం కీవ్ నగరం అంతా కూడా అగ్నిగుండంగా మారిపోయింది. 12 మంది ఈ దాడిలో చనిపోయారు. బాంబు శబ్దాలతో ఉక్రెయిన్ అంతా కూడా అల్లాడిపోయింది. ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం 2022లో ప్రారంభమైంది. అందుకు ముందు ఎన్ని జరిగినా ఈ యుద్ధం మాత్రం నాటోలో చేరాలి అని ఉక్రెయిన్ భావిస్తున్న సందర్భాన్ని వ్యతిరేకిస్తూ రష్యా ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది 2022లో. అప్పుడు ప్రారంభమైన ఆ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఈ దాడి అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. అంతేకాదు పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తూ ఉంది అని రష్యా చెబుతూనే వస్తోంది. 2023లో కూడా అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై 2 డ్రోన్లతో దాడికి పాల్పడింది ఉక్రెయిన్ అని రష్యా చెప్పింది. ఆ డ్రోన్లను మేము కూల్చివేశామని చెప్పింది. కానీ అవి ఉక్రెయినే ప్రయోగించిందని చెప్పడానికి అప్పట్లో ఎటువంటి ఆధారాలను కూడా చూపించలేదు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెళుతున్న విమాన కాన్వాయ్ పైకి డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని రష్యా చెబుతుంది. ఆ డ్రోన్లను మేము మధ్యలోనే కూల్చివేశాము. రష్యా అధ్యక్షుడు విమాన కాన్వాయ్కి ఎటువంటి అంతరాయం లేకుండా మార్గాన్ని సుగమం చేశామని రష్యా చెబుతోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ దాడి మా పని కాదు, రష్యా అబద్ధాలు చెబుతోంది అని చెబుతోంది. గతంలో కూడా క్రెమ్లిన్ భవనంపై దాడి ఉక్రెయిన్ పనే అని రష్యా చెప్పింది. ఇప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ని టార్గెట్గా చేసుకొని ఉక్రెయిన్ ప్రయోగించిన ఈ మిసైల్ డ్రోన్లను మేము అడ్డుకున్నామని చెప్తోంది. 2-3 రోజుల క్రితం మన రాయబార బృందం రష్యా వెళ్ళినప్పుడు కూడా అందులో కనిమొలి బృందం ఉంది. కనిమొలి బృందం మాస్కోలో విమానం ల్యాండ్ అవటానికి కొన్ని నిమిషాల ముందు కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ ఏకంగా మిసైల్స్ను ప్రయోగించింది. దాంతో మాస్కో ఎయిర్పోర్ట్ను కూడా షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది అని రష్యా చెప్తుంది. ఆ డ్రోన్లను కూల్చివేసిన తర్వాత ప్రతీకారంగా 100 కొద్దీ డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ ఇప్పుడు శ్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. కీవ్ ఏకంగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. కాల్పుల విరమణ కోసం ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ రష్యా ఒక దేశంపై మరొక దేశం 100 కొద్దీ డ్రోన్లను ప్రయోగించుకుంటూ ఉంది. అంతేకాదు 303 మంది ఖైదీల మార్పిడి కూడా చోటు చేసుకుంది. ఖైదీలను ఒకరికొకరు ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నారు. కానీ శాంతి దిశగా ముందుకు వెళ్తున్నామని చెబుతూనే 100 కొద్దీ డ్రోన్లను ఒక దేశం మరొక దేశం పైకి ప్రయోగిస్తూ యుద్ధ వాతావరణాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అవుగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు డ్రోన్ల కథలకు ఏ విధంగా ఉంది అనేది. ఉక్రెయిన్ భూభాగం వైపు రష్యా ప్రయోగించిన డ్రోన్ల కారణంగా జరిగిన విధ్వంసాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ 3 ఏళ్ల యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. ఏకంగా చూడండి ఒకసారి మొత్తం ఆ కీవ్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇలా విధ్వంసం, పెద్ద పెద్ద శబ్దాలు, మంటలు, పొగలే కనిపించాయి. దూసుకొచ్చిన డ్రోన్లు అక్కడ పడడం, దూసుకొచ్చిన మిసైల్స్ కీవ్ నగరంలో విధ్వంసాన్ని సృష్టించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏకంగా 69 మిసైల్స్ కీవ్ నగరాన్ని నాశనం చేశాయి. 298 డ్రోన్లు కీవ్ నగరాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ దాడిలో 12 మంది చనిపోయారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు కూడా మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్లో పౌరులను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తోంది అని. ఇప్పుడు అమెరికా కలగజేసుకోవాలి అని కూడా కొన్ని దేశాలు రష్యా దాడులను వ్యతిరేకిస్తున్న దేశాలు చెబుతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్వేత సౌధంలో జరిగిన ఒక సమావేశంలో జెలెన్స్కీ, జేడీ వాన్స్, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణను కూడా మనం చూసాం.
ఉక్రెయిన్ని వ్యతిరేకిస్తూ జెలెన్స్కీని వ్యతిరేకిస్తూ ట్రంప్ మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అయితే తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ ట్రంప్ మాట్లాడాడు. కానీ ఎక్కడా కూడా యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు ఎక్కడా కూడా జరగలేదు. యుద్ధం ఆగుతుందనే సంకేతాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. శాంతి చర్చలు, కాల్పుల విరమణ అని అనుకుంటున్నప్పటికీ ఒక దేశం మరొక దేశం పైకి పెద్ద ఎత్తున డ్రోన్లను ప్రయోగిస్తుంది, పెద్ద ఎత్తున మిసైల్స్ను కూడా ప్రయోగిస్తుంది. నిన్న ప్రయోగించిన మిసైల్స్ ఈ 3 ఏళ్లలో జరుగుతున్న ఈ యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడిగా చెబుతున్నారు. మరోవైపు ఈ అటాక్స్ పై ఉక్రెయిన్ కూడా రగిలిపోతూ ఉంది. వార్ మొదలైన తర్వాత ఈ స్థాయిలో జరగడం ఇదే ప్రథమం. 12 మంది దాడిలో చనిపోయారు. ఉక్రెయిన్లోని ఏకంగా 30 నగరాలు, గ్రామాలపై ఈ దాడి జరిగింది. 30 గ్రామాలపై దాడి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలు బంకర్లోకి, సురక్షిత ప్రాంతాల్లోకి పరుగులు తీశారు. కుర్క్స్ ఏరియాలో డ్రోన్లను రష్యా కూడా కూల్చివేసింది. పుతిన్పై దాడి చేసింది ఉక్రెయిన్ అని చెప్తోంది. త్రిట్లో పుతిన్ ఉక్రెయిన్ చేసిన దాడి నుంచి త్రిట్లో ఆయన ప్రాణాలను కాపాడుకున్నారని చెప్తున్నారు, త్రిట్లో తప్పించుకున్నారని చెప్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ వెళుతున్న కాన్వాయ్కి దగ్గరలోకే ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ వస్తూ ఉండటాన్ని గమనించి దాన్ని గాల్లోనే పేల్చేశామని రష్యా చెప్తుంది. 2 డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించిందని చెప్తుంది. ఒకవేళ ఆ డ్రోన్లు పుతిన్ కాన్వాయ్పై దాడి చేసి ఉంటే ఎటువంటి ప్రమాదం జరిగి ఉండేది ఊహించడానికే కష్టంగా ఉంది అని రష్యా చెప్తుంది. వ్లాదిమిర్ పుతిన్ అంతమొందించడానికి ఉక్రెయిన్ పలు ప్రయత్నాలు చేస్తుంది. 2023లో కూడా క్రెమ్లిన్ భవనంపై దాడికి పాల్పడింది. ఇప్పుడు పుతిన్ కాన్వాయ్పై దాడికి పాల్పడింది ఉక్రెయిన్ అని చెప్తోంది. శాంతి చర్చలు అంటూనే మా దేశంపై దాడికి పాల్పడుతోంది ఉక్రెయిన్ అని రష్యా అంటోంది. వ్లాదిమిర్ పుతిన్ని అంతమొందించడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోంది అని రష్యా ఆరోపిస్తోంది. అందుకే ఏకంగా 69 డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్పై. ఏకంగా 268 డ్రోన్లను, 69 మిసైల్స్ను కూడా ప్రయోగించింది. 100 కొద్ది డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఎలా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం అంతా కూడా అక్కడ విధ్వంసం, తర్వాత ఒక శ్మశాన వాతావరణం కనిపిస్తూ ఉంది. వాట్ ద హెల్ అంటూ పుతిన్పై ట్రంప్ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ఐ డోంట్ లైక్ ఇట్ అంటూ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. Mr. President, what do you want to do about and that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. I'm not happy with what Putin's... నిజానికి అప్పట్లో ఈ యుద్ధం జరిగేటప్పుడు అమెరికాను చూసుకునే జెలెన్స్కీ కొంత ధైర్యంగా రష్యాపై యుద్ధానికి వెళ్ళారు. ఆ తర్వాత